హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు శరనిధి చదరంగం. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వచ్చి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ శ్మశానంలో అలుపు సొలుపు లేకుండా నన్ను మోస్తూ నీ అమూల్యమైన కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నావని భావిస్తున్నాను. నీ శ్రమంతా చివరకు ఎందుకు కొరగాకుండా పోతుందేమో అని నా అనుమానం. కొంతమంది వ్యక్తులకు కొన్ని క్రీడలపైన చాలా మక్కువగా ఉంటుంది. చదరంగ ప్రియుడైన శరనిధి అనే రాజు ఒక గంధర్వుడితో ఆడి గెలిచిన పందెం మూలంగా తాను తిరిగి యవ్వనవంతుడయ్యే సువర్ణావకాశాన్ని మందబుద్ధితో జార విడుచుకున్నాడు. ఆయన కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. మధువనిని పరిపాలించే శరనిధికి చదరంగం అంటే ప్రాణం. రాజధానిలో ఏడాది పొడవునా చదరంగం పోటీలు నిర్వహిస్తూ ఉండేవాడు. శరనిధి భార్య ప్రభావతీదేవి, ఆయన ఇద్దరు కుమార్తెలు వైజయంతి, మేఘన చదరంగం పట్ల ఎక్కడలేని ఆసక్తి కనబరిచేవారు. ఇలా ఉండగా ఒక పున్నమి నాటి రాత్రి వైజయంతి, మేఘన ఉద్యానవనంలో చంద్రశిల వేదికపైన కూర్చొని చదరంగం ఆడుతూ ఉన్నారు. ఆ సమయంలో ఆకాశయానం చేస్తున్న సమీరుడు అనే గంధర్వుడు ఈ దృశ్యం చూసి ముచ్చటపడి రథాన్ని ఉద్యానవనంలోకి దింపాడు. తరువాత అదృశ్య రూపంలో ఉండి వైజయంతి ఆటలో నెగ్గగానే వారి ముందు ప్రత్యక్షమై, ఆహా, అద్భుతంగా ఆడావు వైజయంతి అని మెచ్చుకున్నాడు. అకస్మాత్తుగా తమ ఎదుటపడిన గంధర్వుని చూసి యువరాణులు అయోమయంలో పడ్డారు. గంధర్వుడి మాయాజాలం నుంచి మొదట తేరుకున్న వైజయంతి, గట్టి కాపలాగా ఉన్న ఈ ఉద్యానవనంలోకి ఎలా రాగలిగినారు అని ప్రశ్నించింది. నా పేరు సమీరుడు, గంధర్వుణ్ణి, చదరంగ ప్రియుణ్ణి. వెన్నెల్లో రథం మీద గగన విహారం చేస్తూ మిమ్మల్ని చూసి క్రిందకి దిగాను. అభ్యంతరం లేకపోతే మీలో ఒకరితో చదరంగం ఆడాలని ఉన్నది అన్నాడు. ఇందుకు వైజయంతి సరేనని తల ఊపింది. వెంటనే ఆట ప్రారంభమైంది. అరగడియ కాలంలోనే గంధర్వుడు వైజయంతిని ఓడించి మేఘన వైపు తల తిప్పి, నీకు ఆడాలని ఉన్నదా అని అడిగాడు. ఎలాగూ తాను ఓడిపోతానని తెలిసినా గంధర్వుడితో ఆడిన అనుభవము ఒక అపూర్వమైన స్మృతిగా ఉంటుందని భావించి తల ఊపింది మేఘన. ఆట ఆరంభమైంది. మేఘన ఎంతో జాగ్రత్తగా ఆచితూచి ఎత్తులు వేయసాగింది. అయితే పదే ఎత్తుల్లో గంధర్వుడు మేఘనను చిత్తుగా ఓడించి, చూసావా నా కౌశలం అన్నట్లుగా చిరునవ్వు నవ్వాడు. వచ్చే పున్నమికి ఇదే సమయానికి మళ్ళీ వస్తాను, మరొకసారి ఆడదాము అని చెప్పి గంధర్వుడు రథం వైపుకు నడిచాడు. యువరాణులిద్దరూ కొంత ఆలస్యంగా అంతఃపురానికి రావటం చూసి, మహారాణి, ఏమిటింత ఆలస్యం? ఇంతసేపు ఉద్యానవనంలో చదరంగం ఆడుతూ కూర్చున్నారన్నమాట అంటూ చిరుకోపంతో మందలించింది. మేఘన తల్లి మాటలు పట్టించుకోకుండా, అమ్మా, ఒక గంధర్వుడు నాతో అక్కతో చదరంగం ఆడాడు అన్నది. కుమార్తె మాటలకు ప్రభావతీదేవి, అవురా, నిజమేనా అని ఆశ్చర్యపోతూ వైజయంతిని ప్రశ్నించింది. అవునమ్మా, మేఘన చెప్పింది నిజమే. రాబోయే పున్నమి నాడు మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడు అని బదులిచ్చి తల్లి సందేహాన్ని నివృత్తి చేసింది వైజయంతి. ఇంతలో రాజు శరనిధి అక్కడికి వచ్చాడు. రాణి ఆయనకు గంధర్వుడు యువరాణులతో చదరంగం ఆడిన విషయం చెప్పింది. ఇది విన్న శరనిధి అబ్బురపడిపోతూ కుమార్తెల ద్వారా వివరంగా అంతా తెలుసుకొని, అయితే గంధర్వుడు మళ్ళీ వస్తాడన్నమాట అని ఏదో ఆలోచించసాగాడు. చూస్తూ ఉండగానే మళ్ళీ పున్నమి వచ్చింది. తొలిజాము గడుస్తూ ఉండగా వైజయంతి, మేఘనలు ఎప్పటిలా చంద్రశిల వేదికపైన కూర్చున్నారు. రాజదంపతులు అక్కడికి దగ్గరలోనే ఉన్న మరుమల్లె పొదచాటున నిలబడి ఆసక్తిగా గంధర్వుడి రాక కోసం చూడసాగారు. కొద్దిసేపట్లో గంధర్వుడు ఆకాశం నుంచి రథంలో ఉద్యానవనంలోకి దిగుతూనే మరుమల్లె పొదకేసి దృష్టిని సారించి, శరనిధి, పట్టపు దేవేరితో పూపొద మాటున నిలబడటం ఎందుకు?
నీకు అభ్యంతరం లేకపోతే నీతో చదరంగం ఆడాలని ఉంది అన్నాడు చిరునవ్వుతో. గంధర్వుడు స్వయంగా ఆహ్వానించడంతో శరనిధి సంతోషంగా అంగీకరించాడు. రాజు, సమీరుడు చంద్రశిలా వేదికపైన ఎదురుబుదురుగా కూర్చున్నారు. పక్కన ప్రభావతీదేవి, వైజయంతి, మేఘనలు ఆసీనులయ్యారు. పోటీ అంటే ఏదైనా పందెం ఒడ్డితే ఆసక్తిగా ఉంటుంది, ఏమంటావు అంటూ సూచన చేశాడు పావుల్ని సర్దుతూ సమీరుడు. ఆ ప్రశ్న విని శరనిధి అయోమయంగా, మరైతే పందెంగా ఏం వడ్డాలంటావు అని అడిగాడు. అప్పుడు గంధర్వుడు, నేను పోటీలో ఓడిపోతే నా గంధర్వ మహిమ వలన నడిప్రాయంలో ఉన్న నిన్ను మళ్ళీ నవయవ్వనుణ్ణి చేస్తాను. నువ్వు ఓడిపోతే నీ కుమార్తెలలో ఒకరిని నాకిచ్చి వివాహం చెయ్యాలి, సమ్మతమేనా అన్నాడు. రాజు ఆలోచనలో పడ్డాడు. తాను ఓడిపోతే ఎంతో యోగ్యుడైన గంధర్వుడు తనకు అల్లుడైతాడు. తాను గంధర్వుడిపై గెలిస్తే వృద్ధాప్యం ముంగిట ఉన్నా తాను తిరిగి యవ్వనవంతుడైతాడు. ఓడినా గెలిచినా తనకే మేలు జరుగుతుంది అనుకుంటూ సంబరపడ్డాడు. అదే సమయంలో యువరాణులిద్దరూ తమ తండ్రిని గంధర్వుడు ఓడిస్తే తామిరువురిలో ఎవరిని పాణీగ్రహణం చేస్తాడో అని మదనపడసాగారు. ఇక రాణి ఆలోచనలు వేరుగా ఉన్నాయి. వృద్ధాప్యంలో అడుగిడబోతున్న భర్త ఒకవేళ గంధర్వుడిపై గెలిచి యవ్వనవంతుడైతే యవ్వనం సడలి నడిప్రాయంలో ఉన్న తనను తృణీకరించి మరో యువతితో పునర్వివాహానికి సిద్ధపడడు కదా. ఇలా సాగాయి ఆమె ఆలోచనలు. ఇంతలో ఓ విచిత్రం జరిగింది. ఆకాశం నుంచి మరొక రథము ఉద్యానవనంలోకి దిగింది. అంతా దిగ్భ్రాంతితో అటువైపు చూస్తూ ఉండగా అద్భుత సౌందర్యరాశి అయిన ఒక గంధర్వ స్త్రీ వాళ్ళకేసి వచ్చింది. రాజు శరనిధి ఆమె కేసు పరీక్షగా ఒకసారి చూసి తనను సమీపించగానే, ఆశ్చర్యంగా ఉంది, ఇంతకు నువ్వెవరివి అని అడిగాడు. ఈ గంధర్వుడి అర్ధాంగిని. ఇప్పుడు ఈయన వివాహం ఆడటానికి కుతూహలపడుతూ ఉన్న సుందరాంగి ఎవరా అని చూడవచ్చాను అన్నది ఆమె వ్యంగ్యంగా. రాజు మరుక్షణము ఒక నిర్ణయానికి వచ్చి గంధర్వుడి వైపుకు తిరిగి, సరే ఆట ప్రారంభిద్దాము, కానీ ఒక ఒప్పందం. ఈ చదరంగ మాటలో గెలిపోటములు ఎవరివైనా నాకు, నా కుటుంబానికి ఎలాంటి హాని కలగకూడదు. ఇందుకు సమ్మతమేనా అని అడిగాడు. గంధర్వుడు తన భార్యకేసి ఒకసారి అయిష్టంగా చూసి శరనిధితో, నీ ఆలోచన నేను గ్రహించాను. ప్రమాణపూర్వకంగా మాట ఇస్తున్నాను. మీలో ఎవ్వరికీ చిన్న మెత్తు కూడా కీడు జరగదు అన్నాడు. ఆట ప్రారంభం కాగానే గంధర్వుడు మధ్య మధ్య బిడియంగా తన భార్యకేసి చూస్తూ ఆట కొనసాగించాడు. ఆటలో గంధర్వుడి భార్య రాజు శరనిధికి పరోక్షంగా సాయపడింది. గంధర్వుడు ఓడిపోయాడు. దీనికి కిన్నుడైపోయిన గంధర్వుడు శరనిధిని యవ్వనవంతుణ్ణి చేయటానికి ఏదో మంత్రం పఠించపోగా ఆయన నాకు ఏ యవ్వనమూ అవసరం లేదు అన్నాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, శరనిధి ప్రవర్తనలో ఏదో తెలియని సందిగ్ధము, చపలత్వము ఉన్నాయని తెలుస్తూనే ఉన్నది కదా. రాజు చదరంగంలో ఓడినా గెలిచినా లాభదాయకంగా ఉండే పందాన్ని గంధర్వుడు పేర్కొనడము శరనిధి అదృష్టం. తీరా పందెం గెలిచాక యవ్వనం వద్దనటము చపలత్వం కాదా? ఒకవేళ రాజు పందెంలో ఓడి ఉంటే తన కుమార్తెలలో ఒకరిని గంధర్వుడికి ఇచ్చి వివాహం జరిపించాల్సి వచ్చేది కదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మానవ సహజమైన బలహీనతతో రాజు శరనిధి సమీరుడు పందెం సూచించినప్పుడు గెలిచినా ఓడినా తనకే లాభమని సంబరపడ్డ మాట నిజము. అయితే ఆట మొదలు కాకముందే గంధర్వుడి భార్య తన భర్త సమీరుడి అసలు రంగు బయటపెట్టింది. ఒకవేళ పందెంలో తాను ఓడిపోయి తన కుమార్తెలలో ఒకరిని గంధర్వుడితో వివాహం జరిపించి ఉంటే ఎంత అనర్థం జరిగి ఉండేదో శరనిధి గ్రహించాడు. అలాగే గంధర్వుడి మూలంగా తాను యవ్వనవంతుడైన భవిష్యత్తులో వచ్చే సమస్యల్ని కుశాగ్ర బుద్ధి కలిగిన ఆయన ఊహించగలిగాడు. తన కుమార్తెల వయసుకు తాను వస్తే వాళ్ళు తనను తండ్రిగా ఎలా భావించగలరు? అదేవిధంగా తన పట్టపురాణి నడిప్రాయంలో ఉండి తానేమో మిసి యవ్వనంలో ఉంటే ఇద్దరు ప్రజల దృష్టిలో నవ్వుల పాలు కారా?
ఇందువలన శరనిధి తీసుకున్న నిర్ణయంలో సందిగ్ధము చపలత్వము అంటూ ఏమీ లేవు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకు ఆధారము రాఘవరాజు పట్టాభిరామరాజు గారి రచన. మరొక కథ పేరు భూస్వామి చురకత్తి. ఇది ఉత్తరప్రదేశ్ జానపద కథ. కాళీవన గ్రామంలో సేట్ గిరిధరలాల్ అనే భూస్వామి ఉండేవాడు. ఆయన పొలాలలో చాలామంది రైతు కూలీలు పనిచేస్తూ ఉండేవాళ్ళు. భూస్వామికి ఇంకా ఆస్తిని పెంచుకోవాలనే పేరాస లేదు, కానీ తన పొలాలలో పనిచేసే కూలీలకు వెంటనే కూలీ డబ్బులు ఇవ్వాలంటే మాత్రము గింజుకునేవాడు. లేనిపోని సాకులు చెబుతూ రేపు మాపు అని వాయిదాలు వేయటంలో ఒక విధమైన ఆనందం అనుభవించేవాడు. మరో చోటికి వెళ్లే అవకాశం లేనందువలన పేద కూలీలు ఆయన ఇచ్చినప్పుడు కూలీ డబ్బులు పుచ్చుకుంటూ నోరు మెదపకుండా కాలం వెళ్ళబుచ్చసాగారు. కూలీలు తనను తిట్టుకుంటూ శాపనార్థాలు పెట్టకూడదన్న జాగ్రత్త కొద్దీ భూస్వామి పండుగ పర్వదినాల సమయాల్లో కూలీల్ని పిలిచి వారికి చెందవలసిన దాంట్లో కొంత చెల్లించేవాడు. మౌనంగా దాన్ని పుచ్చుకునే కూలీలు ఆ ఒక్కరోజైనా ఇంట్లో తమ భార్యా పిల్లలు కడుపు నిండా తినే భాగ్యం లభించింది కదా అని తృప్తి పడేవాళ్ళు. ఇంట్లో పాలిచ్చే ఆవులు వట్టిపోవటంతో 2 పాడి ఆవుల్ని కొనటానికి భూస్వామి ఒకసారి పక్క పట్టణంలో నెల జరిగే పశువుల సంతకు వెళ్ళాడు. సంతలో 2 ఆవుల్ని చూసి సంతోషంతో బేరం కుదుర్చుకున్నాడు. అనుకున్న దానికన్నా తక్కువ ధరకు లభించాయని లోపల మురిసిపోయాడు. అయితే ఇంటి నుంచి బయలుదేరే హడావుడిలో డబ్బు సంచిని ఇంటి వద్దే వదిలి వచ్చిన సంగతి హఠాత్తుగా గుర్తుకు రావటంతో ఉలిక్కిపడ్డాడు. ఆ తర్వాత పశువులను కొనటానికి డబ్బు ఎలాగా అని ఆలోచనలో పడ్డాడు. మంచి చౌక బేరము. ఇవాళ వదిలేస్తే రేపు ఉంటాయన్న నమ్మకం లేదు. ఎక్కడైనా ఎలాగైనా డబ్బులు సర్దుబాటు చేసుకుని ఆ రోజే పశువులను కొని తీరాల్సిందే అన్న నిర్ణయానికి వచ్చాడు. వడ్డీ వ్యాపారిని వెతుక్కుంటూ బయలుదేరాడు. సంతకు సమీపంలోనే ఒక వడ్డీ వ్యాపారి కనిపించాడు. భూస్వామి అతనికి సంగతిని చెప్పి డబ్బు కావాలన్నాడు. వడ్డీ వ్యాపారి డబ్బు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ అందుకు ఏదైనా ఖరీదైన వస్తువు కానీ ఆభరణం కానీ తాకట్టు పెట్టాలన్నాడు. భూస్వామి వద్ద ఒక బంగారు పిడిగల చురకత్తి తప్ప మరేదీ లేదు. ఆయన తాత ఆయనకు కానుకగా ఇచ్చిన కత్తి అది. ఇల్లు వదిలి ఎప్పుడు బయలుదేరినా దారిలో దొంగల భయం కారణంగా ఆత్మరక్షణ కోసము ఆయన దాన్ని వెంట తెస్తూ ఉంటాడు. వడ్డీ వ్యాపారికి దాన్ని తీసి చూపించాడు. దాన్ని తాకట్టు పెట్టుకుని డబ్బు ఇవ్వటానికి వ్యాపారి సమ్మతించాడు. భూస్వామి కత్తిని వడ్డీ వ్యాపారికి ఇచ్చి డబ్బు పుచ్చుకొని 4-5 రోజులలో వచ్చి వడ్డీతో సహా అప్పు చెల్లించి కత్తిని తీసుకుని వెళతానని చెప్పి బయలుదేరి సంతకు వెళ్ళి పశువుల వ్యాపారికి డబ్బు చెల్లించాడు. తన వెంట వస్తే కడుపు నిండా భోజనం పెడతానని చెప్పి ఒక యువకుడి సాయంతో 2 పశువులను తోలుకొని తన గ్రామానికి వెళ్ళిపోయాడు. 5 రోజులు గడిచిపోయాయి. వారం రోజులు గడిచిపోయాయి. వడ్డీ వ్యాపారి భూస్వామి కోసం ఎదురు చూశాడు. కానీ ఆయన రాలేదు. 2 వారాలు, నెల, 2 నెలలు దొర్లిపోయాయి. కానీ భూస్వామి జాడ తెలియలేదు. ఆయన ఇచ్చి వెళ్ళిన బంగారు పిడిగల చురకత్తిని ఏం చేయాలో వడ్డీ వ్యాపారికి తోచలేదు. దాన్ని అమ్మితే తను ఇచ్చిన అప్పు వడ్డీకి సరిపడే డబ్బు వస్తుందా అని ఆలోచించాడు. దాన్ని అమ్మజూపితే తన ప్రతిష్ట దెబ్బతినగలదని అనుమానించాడు. భూస్వామి వద్దకి తన నౌకర్ని పంపించాడు. ఆ సమయంలో భూస్వామి ఇంటి వద్ద లేడు. కాచుకొని కూర్చొని ఎంతకు రాకపోయేసరికి ఇక లాభం లేదనుకొని నౌకరు వట్టి చేతులతో తిరిగి వచ్చాడు. మరికొన్ని రోజుల తర్వాత వడ్డీ వ్యాపారి మళ్లీ నౌకర్ని పంపించాడు. భూస్వామి ఒంట్లో నలతగా ఉందని, ఇప్పుడే పడుకున్నాడని, లేపకూడదని ఇంట్లో వాళ్ళు చెప్పడంతో నౌకరు వెళ్ళిన పని పూర్తి కాకుండానే తిరిగి రాక తప్పలేదు. తను నౌకర్ని పంపిన సంగతి భూస్వామికి తెలిసి ఉంటుంది కనుక ఆయన వచ్చి తన బాకీ చెల్లించి కత్తిని తీసుకుని వెళ్ళగలడని వడ్డీ వ్యాపారి మరికొన్నాళ్లు ఆశతో ఎదురుచూశాడు. అయినా ఎలాంటి ప్రయోజనమూ లేకపోయింది. వడ్డీ వ్యాపారి తీవ్రంగా ఆలోచించి బాకీ వసూలుకు ఒక పథకం వేశాడు.
ఒకనాటి ఉదయము ఆ ఊరి క్షురకుడు వ్యాపారి జుట్టు కత్తిరించడానికి వచ్చాడు. ఆ సమయంలో వ్యాపారి పక్క ఊరి భూస్వామి గిరిధర్ లాల్ పశువులు కొనటానికి చురకత్తి ఇచ్చి డబ్బు పుచ్చుకున్న సంగతి, ఆ డబ్బు ఇంతవరకు తిరిగి చెల్లించని సంగతి క్షురకుడితో యథాలాపంగా ప్రస్తావించాడు. ఆ తర్వాత భూస్వామి తన వద్ద ఇచ్చి వెళ్ళిన బంగారు పిడికత్తి ఇప్పుడు తన ఇంట్లో కనిపించటం లేదని, భూస్వామి డబ్బుతో వస్తే ఏం చేయాలో తోచటం లేదని, ఆయన రాకుండా ఉంటేనే తనకు మంచిదని నెమ్మదిగా చెప్పాడు. రోజుకు కనీసము 5-6 మందిని చూస్తారు గనక ఇలాంటి విషయాలు 10 మందికి తెలియచేయటంలో క్షురకులు నేర్పరులని వ్యాపారికి తెలుసు. అందువల్లే భూస్వామి బాకీ వసూలు కాని సంగతి క్షురకుడికి చెప్పాడు. దాంతోపాటు భూస్వామి కత్తి మటుమాయమైపోయిందని కూడా చెప్పాడు. వ్యాపారి ఊహించినట్లే క్షురకుడు భూస్వామి గిరిధర్లాల్ సేటు వద్దకు వెళ్ళినప్పుడు వ్యాపారి చెప్పిందంతా ఆయనకు తూచా తప్పకుండా చెప్పేశాడు. తాను పుచ్చుకున్న బాకీ తిరిగి చెల్లించినందుకు ఆయన అన్ని రోజులు సిగ్గుపడలేదు. ఎందుకంటే అది వ్యాపారికి తనకు మాత్రమే తెలిసిన విషయం అనుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ సంగతి క్షురకుడి ద్వారా ఊరంతా తెలిసిపోయింది. ఇక ఊరుకొని లాభం లేదనుకున్నాడు. వెంటనే వడ్డీ వ్యాపారికి ఇవ్వవలసిన బాకీ మొత్తము అసలు వడ్డీతో కలిపి ఒక పట్టు సంచిలో వేసుకొని అందులో ఒక దమ్మిడీ కూడా వ్యాపారికి ఇవ్వవలసిన అవసరం ఉండదన్న ధీమాతో బయలుదేరాడు. వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి డబ్బు తెచ్చానని తన కత్తిని తీసుకుని రమ్మని చెప్పాడు. వ్యాపారి కత్తినెవరో దొంగిలించారని చెప్పడంతో భగ్గుమంటూ లేచి, ఏమిటి, దొంగిలించుకుపోయారా? నా కత్తినా? దీన్ని నన్ను నమ్మమంటావా? అసలు కత్తిని తాకట్టు పెట్టుకుని ఏ వడ్డీ వ్యాపారి అయినా అప్పు ఇస్తాడా? ఏమిటి నువ్వంటున్నది అని గద్దించాడు భూస్వామి. తాను తాకట్టు పెట్టింది బంగారు పిడిగల కత్తి అన్న సంగతి బయటకు చెప్పకుండా జాగ్రత్త పడుతూ. ఆయన అరుపులు విని వీధిలో వెళుతున్న కొందరు అక్కడ గుమిగూడారు. వాళ్లను చూడగానే మరింత ఉత్సాహం పుంజుకున్న భూస్వామి, సరే, కత్తిని తాకట్టు పెట్టి తీసుకున్నాననే అనుకుందాము, వెళ్ళి ఇంట్లో మరొకసారి వెతికి చూడవచ్చు కదా అన్నాడు. వ్యాపారి ఇంట్లోకి వెళ్ళి వట్టి చేతులతో తిరిగి వచ్చి కత్తి కనిపించలేదని అంటాడని, దాంతో తాను అతనికి దమ్మిడి బాకీ లేదన్న సంగతి 10 మంది ఎదుట రుజువైపోతుందని భూస్వామి ఆశించాడు. చేసేది లేక వ్యాపారి, సరే, వెళ్ళి మరొకసారి వెతికి చూస్తాను అంటూ సంకోచంగానే ఇంటి లోపలికి వెళ్ళాడు. చాలాసేపటి వరకు బయటకు రాలేదు. భూస్వామి మాటిమాటికి తన వద్ద ఉన్న డబ్బు సంచిని తీసి పైకి చూపిస్తూ బాకీని తిరిగి చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు 10 మందికి తెలియాలని తెగ ప్రయత్నించసాగాడు. తానెంతో నిజాయితీపరుడని 10 మందిని నమ్మించాలన్నదే అతని తాపత్రయం. ఉన్నట్టుండి వడ్డీ వ్యాపారి ఇంటి నుంచి వెలుపలికి దూసుకొని వచ్చి, దొరికింది సేట్జీ, దొరికింది, నీ కత్తి దొరికింది. దీన్ని ఎంతో జాగ్రత్తగా దాచాను, ఆ సంగతి మర్చిపోయాను. అందుకే మామూలు చోట్లలో కనిపించలేదు. ఇప్పుడు గుర్తొచ్చి అక్కడ చూశాను, దొరికిపోయింది. ఇదిగో మీ కత్తి, తీసుకోండి. నాకు చెందవలసిన బాకీ వడ్డీతో సహా చెల్లించండి. ఇన్నాళ్ళు రాని బాకీ ఇప్పుడు వచ్చేస్తుంది అన్నాడు సంతోషంగా చుట్టుపక్కల గుమిగూడిన జనాన్ని ఒకసారి కలియజూస్తూ. వడ్డీతో సహా బాకీని చెల్లించడం తప్ప మరొక మార్గం కనిపించలేదు భూస్వామికి. కత్తిని తీసుకుని డబ్బు సంచిని వ్యాపారి చేతిలో పెట్టి తల వంచుకొని వెళ్ళిపోయాడు. అవమానంతో జనంకేసి తిరిగైనా చూడలేదు. ఈ జరిగిన దానితో భూస్వామి గొప్ప గుణపాఠం నేర్చుకున్నాడు. ఆనాటి నుంచి తన పొలంలో పనిచేసే కూలీలకు ఇదిగో అదిగో అంటూ వాయిదాలు వేయకుండా ఏ రోజు కూలీ డబ్బులు ఆ రోజే చెల్లించడం మొదలుపెట్టాడు. ఆ మార్పును చూసి కూలీలు ఎంతగానో సంతోషించారు. మరొక కథ పేరు జ్ఞాతి వైరం. ఇది జాతక కథ. పూర్వకాలమందు కాశీఖండాన్ని ఏలినటువంటి బ్రహ్మదత్తుడికి 9 కొడుకులు. 9 కొడుకులలో కడసారివాడు సంవరుడు. తన కొడుకులు ఒక్కొక్కళ్ళని ఆ రాజు ఒక్కొక్క గురువుకు అప్పగించి విద్యలు నేర్పించాడు. సంవరుడు గురువు బోధిసత్వుడు. బోధిసత్వుడంటే సామాన్యుడా? ఆయన మహాజ్ఞాని. రాజపుత్రునికి పితృ సమానుడిగా ఉంటూ కనిపెడుతూ వచ్చాడు. సంవరుడు కూడా
గురుభక్తి కలిగి బోధిసత్వుని మాట దాటక నడుచుకుంటున్నాడు. కొంతకాలానికి గురువులందరూ తమ తమ శిష్యుల్ని వెంటబెట్టుకొని వచ్చి, మహారాజా, తమ పిల్లవాళ్ళు సకల విద్యా ప్రవీణులయ్యారు అని చెప్పి రాజుకు అప్పగించి ప్రభువు వల్ల సన్మానాలు పొందారు. కొడుకుల ప్రజ్ఞల్ని మెచ్చుకొని రాజు సంతోషించాడు. ఒక్కొక్క కుమారుడికి ఒక్కొక్క రాజ్యం ఇచ్చాడు. కడసారి వాడైన సంవరుడు విద్యలు పూర్తి అయిన తర్వాత గురువును దర్శించి, నా తండ్రి నాకేదైనా రాజ్యం అప్పగిస్తే నేనేం చెయ్యాలి అనే ప్రశ్న వేశాడు. అందుకు బోధిసత్వుడు, కుమారా, నీకే నీ తండ్రి రాజ్యం ఇయ్యబోతే నువ్విలా చెప్పాలి, ప్రభు, నేనందరికన్నా పిన్నవాడను. నేను రాజ్యం పంచుకుపోతే నిన్ను కనిపెట్టుకొని ఉండేవారెవరు? నాకు రాజ్యంతో పనిలేదు. నీ పదకమలములు కనిపెట్టుకొని ఉంటా. ఇదే నాకు విధి అని చెప్పు అన్నాడు. ఒకనాడు రాజు బోధిసత్వుని ఆశ్రమానికి వచ్చాడు. సంవరుడు తండ్రికి నమస్కరించి ఒక పక్కగా నిలబడ్డాడు. అతనిని, నీ విద్య పూర్తయిందా కుమారా అని అడిగాడు రాజు. అందుకు బదులుగా, పూర్తి అయింది తండ్రి అని వినయంగా బదులు చెప్పాడు సంవరుడు. అయితే నీకు ఇష్టం వచ్చిన రాజ్యం కోరుకో అన్నాడు రాజు. అందుకు సంవరుడు, తండ్రి, నేనందరికంటే కడసారి వాడను. నేను రాజ్యం పంచుకొని పోతే నిన్ను కనిపెట్టుకొని ఉండేవారెవరు? నాకు రాజ్యంతో పనిలేదు. నీ పదకమలములు కనిపెట్టుకొని ఉండటమే నాకు కావలసింది అని చెప్పాడు. పసివాడి మాటలకి రాజు సంతోషించి సరే అన్నాడు. ఆ మాట ప్రకారమే సంవరుడు తండ్రిని కనిపెట్టుకొని తండ్రి సమక్షమందే ఉంటూ వచ్చాడు. అయితే ఎల్లప్పుడూ గురువరుడైన బోధిసత్వుని సలహా పొందుతూనే ఉండేవాడు. ఒక రోజున సంవరుడు మళ్ళీ బోధిసత్వుణ్ణి అడిగాడు, నాయనా, ఇంకా నేను చేయవలసిన పని ఏమిటి అని. బోధిసత్వుడు చెప్పగా గురువు ఆజ్ఞను అనుసరించి సంవరుడు తండ్రిని అడిగి ఒక బంజరు తీసుకున్నాడు. ఆ బంజరును చక్కటి ఉద్యానవనంగా తయారు చేశాడు. ఊరిలో పెద్ద పెద్దలందరినీ ఆ ఉద్యానవనానికి రప్పించాడు. ఆ విధంగా సంవరుడికి ఎందరితోనో పరిచయం కలిగింది. తర్వాత తండ్రి అనుజ్ఞ తీసుకొని సంవరుడు నగరంలోని చాతుర్వర్ణాలకి సంతర్పణలు చేయించాడు. మరి ఒక రోజున ప్రత్యేకించి రాజాశ్రుతులకు పరివారానికి అంతటికీ సమారాధన చేయించాడు. ఆ పిమ్మట రాజ్యంలోని పటాలాలకు అశ్వదళాలకు కూడా పుష్కలంగా విందు చేయించాడు. తరువాత గురువాజ్ఞ ప్రకారము సంవరుడు తండ్రి అనుజ్ఞ అడిగి పై దేశాల నుంచి రాజభవనానికి వచ్చే రాయబారులకి, వర్తక ప్రముఖులకు తగిన చక్కటి వసతులు అవి తానే స్వయంగా ఏర్పాటు చేశాడు. తండ్రి సమక్షమందే ఉంటూ ఇటువంటి మంచి మంచి పనులను నిర్వహిస్తూ సంవరుడు రాజ్యంలో అందరికీ తలలో నాలుకగా మసులుకోసాగాడు. కొంతకాలానికి వృద్ధుడైన రాజుకు అవసాన కాలము ప్రాప్తించింది. అప్పుడు మంత్రులు వచ్చి, ప్రభు, తమ తదనంతరము చక్రాధిపత్యం ఎవరిది? ఏలిక ఉద్దేశం ప్రకారము నడుచుకుంటాము, సెలవియ్యండి అన్నారు. అందుకు రాజు, మంత్రులారా, నా 9 పుత్రులకు ఛత్రాధిపత్యం పొందే హక్కు ఉన్నది. అందులో మీకెవరూ నచ్చితే వానికి పట్టం కట్టండి అన్నాడు. తర్వాత మంత్రులందరూ సమావేశమై ఆ విషయం బాగా చర్చించారు. అందరి మనసు సంవరుని మీదనే లగ్నమైంది. ఆ ప్రకారము సంవరునికే అతి వైభవంగా పట్టం కట్టారు. గురువర్యుడైన బోధిసత్వుని సలహాలు పొందుతూ సంవరుడు న్యాయమార్గాన రాజ్యపాలన చేయసాగాడు. ఇలా ఉండగా తండ్రి తదనంతరము సంవరుడు చక్రాధిపత్యం వహించిన వార్త తక్కిన 99 మందికి తెలిసింది. పెద్దవాళ్లము మనందరము ఉంటూ ఉండగా కళ్ళు తెరవని పసుకున వాడికి ఛత్రాధిపత్యం ఎలా చెందుతుంది అంటూ వాళ్లల్లో వాళ్ళు వాదులాడుకోచొచ్చారు. సోదరులంతా ఒక్కటయ్యారు. ఛత్రాధిపత్యం వదులుకుంటావా, మాతో యుద్ధం చేసి గెలుచుకుంటావా అని చిన్నవాడికి రాయబారం పంపారు. అంతేకాదు, సైన్యాలతో తరలి వెళ్ళి కోట ముట్టడి కూడా చేశారు. ఈ వార్త పట్టుకుని సంవరుడు గురువుకు తెలియచెప్పాడు. అప్పుడు బోధిసత్వుడు, ధర్మప్రభు, నీవు నీ సోదరులతో ఎన్నడూ కయ్యం పెట్టుకోకూడదు. నీ తండ్రి ఆస్తిని 100 వాటాలుగా పంపకం వెయ్యి. నీ సోదరులకు చెందవలసిన భాగాలు పంచిపెడుతూ, మీకు రావలసిన భాగం ఇదిగో తీసుకోండి, తోడి సోదరులైనా మీరు నాతో పోరు వద్దు అని వ్రాసి పంపించు అని చెప్పాడు.
అలాగే నడుచుకున్నాడు సంవరుడు. అప్పుడు సోదరులందరిలో జ్యేష్ఠుడైన ఉపోసతుడు తక్కిన వారందరినీ సమావేశపరిచాడు. తమ్ముళ్ళారా, ఈ పిన్నవాడు నిజానికి మనకు బద్ధశత్రువే, వైరి వర్గంలోని వాడే. కానీ అలా పరిగణించడానికి మనకతడు అవకాశం ఇవ్వలేదు. అతని చర్యలన్నీ జనసమ్మతంగా ఉన్నాయి. తోడి సోదరులమైన మనతో తనకు పోరు వద్దన్నాడు. రాజ్యంలో మన వంతు మనకి సమంగా పంచిపెట్టివేశాడు. ఇటువంటి గుణవంతుణ్ణి ఏమనగలము? వానిలో ఏమని తప్పు ఎంచటము? అది అటుంచి మనందరకు ఛత్రాధిపత్యం వహించే హక్కున్న మాట నిజమే. అయినా అందరము ఒక్కసారిగా దానిని పొందలేము కదా. ఈ పరిస్థితులలో మనలో ఈ ఒక్కడినే ఛత్రాధిపతిగా చేసి ఆస్తులన్నీ మళ్ళీ రాజ్యానికే చెందచేయటము ఉత్తమమని నాకు తోస్తోంది అన్నాడు. ఈ మాటలకి సోదరులందరూ ఏకీభవించారు. వారందరూ ఇప్పుడు సేనలతో సహా నగరంలోకి ప్రవేశించారు. అయితే ముట్టడించే ఉద్దేశంతో కాదు, సోదరుడైన సంవరుణ్ణి గౌరవించాలనే సంకల్పంతో. సంవరుడు అన్నలందరకు ఘనమైన స్వాగతమిచ్చాడు. వారందరూ ఉచిత స్థానాలని అలంకరించగా ఛత్రాధిపతి అయిన సంవరుడు గద్దెపైన రాజహుందాతో ఆసీనుడై ఉన్నాడు. చిన్న తమ్ముడైన సంవరుణ్ణి చూసి జ్యేష్ఠుడైన ఉపోసతుడు ఇలా తలిచాడు. తన తరువాత సింహాసనం ఆక్రమించగల అర్హత సంవరునికే ఉన్నట్లు మా తండ్రి ముందుగానే నిశ్చయించి ఉంటాడు. ఈ ఉద్దేశంతోనే మా అందరకు తలాకొక రాజ్యము ఇచ్చి అప్పటి మటుకు చిన్నవానికేమీ ఇవ్వకుండా ఊరుకున్నాడు. ఇలా అనుకున్న తర్వాత ఉపోసతుడు తమ్ముని వైపుకు తిరిగి, ధర్మప్రభు, అందరిలోనూ మంచిగా ఉండగల ఇంతటి శక్తి నీకెలా వచ్చింది? ఇదేమన్నా మంత్రమా, మహిమా అని ఆశ్చర్యంతో ప్రశ్నించాడు. బదులుగా సంవరుడు, అన్నా, నాకు మంత్రాలు మహిమలు తెలియవు. పెద్దలను పూజిస్తాను, యతీశ్వరులను సేవిస్తాను. ఎక్కడ ఉన్నా మంచి గ్రహిస్తాను. ఎవరిని ద్వేషించను. పరివారానికి జీతాలు పూర్తిగా ఎప్పటికప్పుడు ఇచ్చేస్తాను. నా రాజ్యానికి వచ్చే వర్తకులని, రాయబారులని తగినట్టుగా గౌరవిస్తాను. ఇదే మొదటి నుంచి నా రాజ్యంలో జరుగుతున్న పని. ఇంతకు మించి మరేమీ లేదు అని చెప్పాడు. అప్పుడు తమ్ముని గుణగణాలను మెచ్చుకున్న ఉపోసతుడు మళ్ళీ ఇలా అన్నాడు. తమ్ముడు సంవరా, ఇదే విధంగా ధర్మ పద్ధతిన నీవు రాజ్యం పరిపాలించి పేరు గడించు. నీ సోదరులమైన మేమందరము నిన్ను దీవిస్తున్నాము. నీకు శత్రు భయమేమీ లేదు. నిన్ను, నీ ఆస్తులని మేము 1000 కన్నులతో కాపాడతాము. భూలోకమందు నువ్వు దేవేంద్ర పదవి అనుభవించు. అన్నలందరూ కాశీరాజ్యమందు 1 మండలము రోజులుండి తమ్ముని వల్ల సమస్త మర్యాదలు పొంది పిన్నవానిని ఆశీర్వదించి ఎవరి రాజ్యానికి వాళ్ళు సంతృప్తితో వెళ్ళిపోయారు. మరొక చిన్న కథ పేరు దాదాషా సమాధి. ఈ కథను రచించిన వారు సుంకర రామకోటి గారు. అనేక వందల సంవత్సరాల క్రిందట బీదర్ అనే గ్రామంలో ఒక చిన్న మఠం ఉండేది. ఆ మఠంలో దాదా అనే ఒక భక్తుడు, హుస్సేన్ అనే అతని శిష్యుడు ఒక చిన్న గాడిద పిల్లతో సహా ఉంటూ ఉండేవాళ్ళు. ఆ దర్గా అంటే సాయిబుల మఠం అన్నమాట. మక్కాకు పోయే దారిలో ఉండటం వలన మక్కా యాత్రికులందరూ ఆ దర్గాలోకి పోయి వాళ్ళ భక్తి కొద్దీ కానుకలు వేసి వస్తూ ఉండేవాళ్ళు. ఆ వచ్చిన కానుకల వలన గురువు, శిష్యుడు జీవిస్తూ ఉండేవాళ్ళు. ఆ మఠంలో జీవసమాధి అయినట్లుగా చెప్పి తన గురువుగారిని గురించి దాదా పెద్ద పెద్ద పాటలు, తత్వాలు పాడుతూ ఉండేవాడు. తన శిష్యుడు హుస్సేన్కు కూడా అవన్నీ చక్కగా నేర్పించాడు. కొన్నాళ్ళయ్యేసరికి హుస్సేన్కు మనసులో ఒక కోరిక పుట్టింది. గురువుగారి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు. ఇంతమంది సాయిబులు మక్కా పోయి పుణ్యం సంపాదించుకొని వస్తున్నారు కదా, మరి నేను కూడా వెళ్ళి వస్తాను గురువుగారు, అనుజ్ఞ ఇప్పించండి అన్నాడు హుస్సేన్. సరే నాయనా, నువ్వు చేసిన సేవకు మెచ్చాను. కానీ ఫకీర్ను కావటం వలన నా దగ్గర ఏమీ లేదు. అయినా నేను నీకిచ్చే బహుమతి ఒకటుంది. అదే మన గాడిద పిల్ల. దీనిని శ్రద్ధగా గురువుగారు ఇచ్చిన కానుకగా స్వీకరించి తీసుకునిపో అని హితవు చెప్పాడు దాదా. సరేననుకొని ఒక మంచి ముహూర్తం చూసుకొని దారిలోకి కాస్త రొట్టెలు వగైరా తీసుకొని గాడిద పిల్లని వెంటబెట్టుకుని మక్కాకు బయలుదేరాడు హుస్సేను. 10-15 మజిలీలు చేసిన తరువాత ఒక పెద్ద ఎడారిని దాటవలసి వచ్చింది.
గాడిద పిల్లకు ఎప్పుడూ ఇంత దూరం నడవటం అలవాటు లేకపోవటం వలన నడవలేక కూలబడటం మొదలుపెట్టింది. అయ్యో, గురువుగారిచ్చిన బహుమతి ఇలా అయిపోతున్నదే అని విచారించి హుస్సేను గాడిద పిల్లని మెడ మీద వేసుకుని 2-3 మజిలీలు దాటాడు. అయ్యో, గురువుగారిచ్చిన బహుమతి ఇలా అయిపోతున్నదే అని విచారించి హుస్సేను గాడిద పిల్లని మెడ మీద వేసుకుని 2-3 మజిలీలు దాటాడు. కానీ పాపం గాడిద పిల్ల సరిగ్గా మేతలేక వడదెబ్బకు తట్టుకోలేక ఒక రోజున పాపము చచ్చి ఊరుకున్నది. అది చచ్చినా బ్రతికినా గురువుగారి బహుమతి కావటం వలన ఆ శవాన్నే భుజాన వేసుకొని మర్నాడు పొద్దు పొడిచేసరికి ఒక నీళ్లు ఉండే ఖర్జూరపు గుబురు వద్దకు చేరాడు హుస్సేను. శవము కంపు కొడుతుంది. ఇక లాభం లేదనుకొని ఒక లోతైన గొయ్యి తీసి అడుగున కొన్ని ఖర్జూరపు మండలు పరిచి గాడిద పిల్ల శవాన్ని పెట్టి మళ్ళా పైన మండలు వేసి ఇసుకతో దానిని బాగా కప్పివేశాడు. ఇంతలో ఆ రాజ్యాన్ని ఏలే సుల్తాను గారి సిపాయిలు కొంతమంది వచ్చి ఏమిటిది అని అడిగారు. హుస్సేను తత్తరపోయి, అయ్యా, ఇది మా గురువుగారైన దాదాషా గారి జీవసమాధి అండి. 1 గంట క్రితమే ఆ మహానుభావులు సమాధి అయ్యారండి అని వణికిపోతూ చెప్పాడు. భక్తితో వాళ్ళు సమాధికి నమస్కరించి వెళ్ళిపోయారు. హుస్సేన్కి అక్కడ ఉంటేనే మంచిదనే ఊహ తట్టింది. 4-5 కర్రలు సంపాదించి చిన్న గుడిసె వేశాడు. ఆ సమాధి మీద వచ్చిపోయే వాళ్లకు కనపడేటట్లు ఒక రాతి పలక మీద దాదాషా జీవ సమాధి మందిరము అని వ్రాసి తత్వాలు పాడుతూ అక్కడే కూర్చున్నాడు. ఇలా ఉండగా క్రమేణా ప్రయాణికులు ఆ గుడిసెకు రావటము, కానుకలు సమర్పించుకోవటము జరుగుతూ వచ్చింది. కొన్నాళ్లకు హుస్సేన్ బాగా డబ్బు వెనకేసి చక్కటి భవనమే కట్టించాడు ఆ ఎడారిలో. ఇట్లా దాదా కీర్తి చాలా దూరం వ్యాపించింది. అది పోయి బీదర్లో ఉంటున్న అతని గురువు దాదాషా గారి వరకు పాకింది. ఈ మహానుభావుడు ఎవరై ఉంటాడో చూద్దామని బుద్ధి పుట్టి దాదాగారు కొన్నాళ్లకల్లా ఆ భవనం వద్దకు చేరుకున్నారు. ఆ గుర్రాలని, ఒంటెలని, ఆ భవనాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. లోపలికి వెళ్ళాడు. ఇంకా ఆశ్చర్యపడ్డాడు. లోపల హుక్కా తాగుతూ శిష్యులు కొలువుగా పట్టుపరుపులపైన నవాబు దర్జా వెలిగిస్తున్న తన శిష్యుని చూసి దాదాగారు నిశ్చేష్టుడయ్యాడు. వెంటనే శిష్యులందరినీ హుస్సేన్ బయటికి పొమ్మని చెప్పి గురువుగారి కాళ్లపైన పడ్డాడు. ఏమిటి నాయనా ఇదంతా అన్నాడు ఆత్రంతో దాదాగారు. ఏం చెప్పను గురు, ఇదంతా మీ దయ. మీరిచ్చిన గాడిద పిల్ల చనిపోయింది. దానిని ఇక్కడే పూడ్చాను. తలవని తలంపుగా రాజభటులు వచ్చారు. ఎప్పుడూ ఎరగని ఆ రాజభటుల్ని చూడగానే భయపడి గభీమని మీ పేరు చెప్పేశాను. మీ పేరు మీదనే ఇంతవరకు ఈ సమాధి నడిచిపోతున్నది. తీరా ఇప్పుడు కొంపదీసి మీరు ఫలానా అని తెలిస్తే మనిద్దరికీ ముప్పు వస్తుంది. మరి అటుపైన మీ దయ అన్నాడు హుస్సేను. అందుకు దాదా, నాయనా, నేను చెప్పలేదా గాడిద అయితేనేమి ఎప్పటికైనా ఎందుకైనా పనికి వస్తుంది అని? అక్కడ నేను పూజించే సమాధి మాత్రము ఏమిటనుకుంటున్నావు? అది దీని తల్లిదే అన్నాడు. ఈ కీలకం ఇప్పుడు తెలియగానే నిర్ఘాంతపోయాడు శిష్యుడు హుస్సేన్. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.